హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రావుస్ బ్యాంక్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ఛానల్. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి హిందూ ఆర్టికల్ నుంచి, హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే రిసోర్సెస్ ఏమేమి యూజ్ చేస్తామంటే హిందూ, పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఆర్బీఐ సర్క్యులర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా పనికొచ్చే విధంగా మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనకి ఎగ్జామ్లో అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ఫస్ట్ వన్, ఇది మనం హిందీలో ఆర్టికల్, హిందూలో హెడ్లైన్ చూడండి. బారాముల్లా ఈజ్ హెడ్డింగ్ ఫర్ ద హైయెస్ట్ టర్న్అవుట్ ఇన్ ద లాస్ట్ 8 లోక్సభ ఎలక్షన్స్. దిస్ ఈజ్ ద హెడ్లైన్ ఇన్ హిందూ. మనకి బారాముల్లా ఈజ్ ఇంపార్టెంట్ అండి. బారాముల్లా ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ ఏమి రావచ్చు అనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ రికార్డ్స్ 55.79% ఓటర్ టర్న్అవుట్. 55.79% అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్స్ అన్నిటిలో కూడా హైయెస్ట్ టర్న్అవుట్ అండి. లాస్ట్ 8 లోక్సభ ఎలక్షన్స్ కన్నా ఈ ఇయర్ లోక్సభ ఎలక్షన్స్కి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ అనేది కనిపించింది, 55.79%. ప్రీవియస్ ఇయర్ 2019 ఎలక్షన్స్ చూసుకుంటే 34.6% ఓటర్ టర్న్అవుట్ ఉంది బారాముల్లాలో. బారాముల్లా ఎక్కడండి? జమ్మూ అండ్ కాశ్మీర్. బారాముల్లా ఈజ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఈ ఆర్టికల్ మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒకసారి చూడండి. పిఎం మోడీ లార్డ్స్ హై ఓటర్ టర్న్అవుట్ ఇన్ జమ్మూ కాశ్మీర్స్ బారాముల్లా కాంప్లిమెంట్స్ అన్బ్రేకబుల్ కమిట్మెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి, ఈ ఆర్టికల్ నుంచి క్వశ్చన్స్ ఏమైనా రావాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ ఒకసారి చూద్దాము. Which constituency has shown highest voter turnout in Lok Sabha elections compared to last year? Which constituency అని అడిగామండి. Which constituency? Baramulla constituency. Which constituency? Baramulla. Baramulla constituency. Baramulla constituency is located in which state or union territory అని అడిగారండి. Which state or union territory? Jammu and Kashmir. Jammu and Kashmir. And next coming to ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎలక్షన్ గురించి ఒక కరెంట్ అఫైర్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి స్టాటిక్గా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 25th January 1950. 25th January 1950. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ స్టాట్యూటరీ బాడీ? కాన్స్టిట్యూషనల్ బాడీకి స్టాట్యూటరీ బాడీకి ఏంటి డిఫరెన్స్? కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ స్టాట్యూటరీ బాడీ. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థని, ఒక బాడీని, దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. స్టాట్యూటరీ బాడీ అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ యాక్ట్ ఆఫ్ ఎ పార్లమెంట్. పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగపరంగా కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఏర్పడిన బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 25th January 1950. ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్. హీఈస్ ద 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఒక పాయింట్ అండి, ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్టికల్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 324. Article 324 of Constitution of India
ఏం చెప్తుంది? పవర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం పవర్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి? టు కండక్ట్ ఎలక్షన్స్, సూపరింటెండెన్స్ అంటే సూపర్వైజరీ పవర్ ఓవర్ ద ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫీస్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. దీస్ పవర్స్ ఆర్ గివెన్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా హిందూలో వచ్చిన ఆర్టికల్లేనండి. ఎన్సిబి ఇంక్యుబేషన్ సెంటర్. వాట్ ఈజ్ ఎన్సిబి? నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటండి? ఇన్నోవేషన్, స్టార్టప్ ఇన్నోవేటర్స్కి ఎవరికైనా కూడా ఈ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరగాలంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో చేస్తూ ఉంటారు. స్టార్టప్స్, మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్. ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఇంక్యుబేషన్ సెంటర్ వాజ్ ఇనాగరేటెడ్ టుడే బై జాయింట్ సెక్రటరీ DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, శ్రీ సంజీవ్ అట్ బలాబ్గర్, హర్యానా బలాబ్గర్లో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని ఇనాగరేట్ చేశారు. ఎవరు ఇనాగరేట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీ ఆఫ్ DPIIT శ్రీ సంజీవ్ హ్యాస్ ఇనాగరేటెడ్ దిస్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడుంది అని అడిగితే బలాబ్గర్, హర్యానా. అండ్ ఎవరు? నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఎన్సిబి ఇంక్యుబేషన్ సెంటర్. ఇక్కడ DPIIT ఉంది కదా, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DPIIT? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దిస్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరు? యూనియన్ మినిస్టర్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరొకరు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫామ్ అవుతారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. DPIIT ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అడిగితే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DPIIT? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ నెక్స్ట్, కమింగ్ టు ద క్వశ్చన్ రిలేటెడ్ దిస్. And coming to the question related to this article, National Council for Cement and Building Materials Incubation Center was inaugurated at which place? ఇది దాని నుంచి వచ్చే ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్, వాట్ ఈస్ ద ఆన్సర్? బలాబ్గర్ ఎక్కడ ఉంది? హర్యానా. బలాబ్గర్, హర్యానా. And coming to next question, what does P stands for in DPIIT? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అని మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ చూడండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. P అంటే ప్రమోషన్. And next article, ULIP, Unified Logistics Interface Platform. ఇక్కడ మనం చూస్తే యులిప్ అనేది మనకి ఇన్సూరెన్స్లో కూడా ఉంటుందండి. యులిప్ అనేది ఇన్సూరెన్స్లో కూడా ఉంది. అక్కడ ఏంటి? యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇక్కడ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ దేనికోసం? ఇక్కడ ఒకసారి చూడండి. ULIP workshop brings states together to enhance India's logistics. ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిలో కూడా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో APSRTC లాజిస్టిక్స్ ఉంది. ఇలాగ లాజిస్టిక్స్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి
ఆ లాజిస్టిక్స్, ఇండియాలో ఉన్న లాజిస్టిక్స్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడం కోసం, గ్రో చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. It serves as a one-stop solution where companies manage their logistics operations, track shipments and gain real-time visibility into their supply chains. ఇప్పుడు మనం ఇన్ కేస్ తీసుకున్నాం ఐపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ తీసుకున్నాము, మనం బుక్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది అండ్ డెలివరీ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మనం మధ్యలో ట్రాక్ చేయాలనుకుంటే షిప్మెంట్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అలాగా రియల్ టైంలో విజిబిలిటీ ఇంటూ దేర్ సప్లై చైన్స్, అంటే రియల్ టైంలో ఏం జరుగుతుంది మన లాజిస్టిక్స్ సర్వీసెస్లో, ఈ షిప్మెంట్ ఎక్కడుంది, లేకపోతే డెలివరీ అయ్యిందా, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. యులిప్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ సర్వీసెస్. ఇక్కడ దీని మీద క్వశ్చన్ ఏమన్నా రావాలి అనుకుంటే ఎలా రావచ్చు? ఇక్కడ చూడొచ్చు, ఆర్టికల్ చూడొచ్చు మీరు, పిఐబి నుంచి ఆర్టికల్ మనం ఇది తీసుకున్నాము. యులిప్ వర్క్షాప్, ULIP workshop brings states together to enhance India's logistics. Unified Logistics Interface platform continues to lead the charge in transforming India's logistics sector. Today, a groundbreaking workshop was held under the chairmanship of Shri Rajesh Kumar Singh, Secretary DPIIT. దీని నుంచి క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్, రీసెంట్లీ ULIP workshop was held by which ministry to enhance India's logistics? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. లాజిస్టిక్స్ అని వచ్చినప్పుడే మనం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేయచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. And next one, we'll go for the next one. Department of Animal Husbandry and Dairying has signed an MOU with UNDP. ఇక్కడ UNDP is important అండి. UNDP, United Nations Development Program, on digitization of vaccine cold chain management, capacity building and communication planning. Capacity building, vaccine cold management and communication planning. ఎవరెవరు MOU చేసుకున్నారు? MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ DAHD అండ్ UNDP. DAHD అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. వీళ్ళిద్దరి మధ్య దేని మీద మనకి MOU జరిగింది? ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లానింగ్. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ స్టాక్ మేనేజ్మెంట్. వ్యాక్సిన్స్ అంతా కూడా మనం స్టాక్ మేనేజ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి మనం UNDPతో MOU చేసుకున్నాం. అండ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రొడక్షన్ యూనిట్స్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలి. కమ్యూనికేషన్ ప్లానింగ్, వీటి సర్వీసెస్ మధ్యన కమ్యూనికేషన్. అండ్ కమింగ్ టు UNDP స్టాటిక్ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ రావాలి అనుకుంటే, UNDP ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1965, హెడ్ క్వార్టర్ న్యూయార్క్. UNDP, United Nations Development Program, headquarters New York, and what it does, it works on eliminating poverty, achieve sustainable economic growth. Economic growth అంటే ఓవరాల్ వరల్డ్లో గ్రోత్, ఎకనామికల్గా గ్రోత్. ఇట్ ఈస్ an arm of United Nations. యునైటెడ్ నేషన్స్లోనే ఇదొక ఆర్మ్ UNDP అనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ ఒకసారి చూస్తే మనం PIB నుంచి తీసుకున్న ఆర్టికల్. దీని మీద DAHD అండ్ UNDP సైన్స్ MOU ఆన్ డిజిటైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ స్పోర్ట్స్ గురించి. ఇవన్నీ కూడా మనకి SSC పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గ్రూప్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా యూజ్ అవుతాయండి. స్పోర్ట్స్ నుంచి ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం.
హూ వాజ్, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ వైజ్లో చూస్తున్నాం, పాయింట్ వైజ్లో కాకుండా. ఇన్ కేస్ ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అనే దాని మీద మనం ఈ క్వశ్చన్స్ డిజైన్ చేసుకున్నాం. పాయింట్ వైజ్ కాకుండా క్వశ్చన్ వైజ్. స్పోర్ట్స్లో హూ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఛాంపియన్, who was emerged as champion of Casablanca chess variant tournament. Casablanca chess variant tournament ఎక్కడ జరిగింది? కాసాబ్లాంకా, మొరక్కో. Who is the winner? Magnus Carlsen. Magnus Carlsen beat Hikaru Nakamura. ఇక్కడ మనకి ఒక స్పోర్ట్స్మెన్ కానీ ఎవరైనా ప్లేయర్ కానీ వచ్చినప్పుడు మన కరెంట్ అఫైర్లో వాళ్ళు ఏ కంట్రీ నుంచి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మాగ్నస్ కార్ల్సన్, హీ ఈజ్ ఎ నార్వే, హీ ఈజ్ ఫ్రమ్ నార్వే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వన్ ద పీజీఏ టూర్ ఛాంపియన్షిప్ 2024? పీజీఏ అంటే ఏంటండి? ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్. ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్, దాన్ని మనం పీజీఏ అంటాం. గోల్ఫర్స్ అసోసియేషన్. అండ్ ఇక్కడ హూ హ్యాస్ వన్ ద పీజీఏ టూర్ ఛాంపియన్షిప్ 2024? ఆన్సర్ చూడండి, శాండర్ షఫీలే. శాండర్ షఫీలే, హీ ఈజ్ అన్ అమెరికన్ ప్లేయర్. And next, coming to next question, who claimed the Italian Open men's singles title? Italian Open men's singles title evaru? Alexander Zverev. He is a German. Previously దీని నుంచి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ఉమెన్ సింగిల్స్ ఎవరు విన్ అయ్యారు? ఇగా స్వియాటెక్. ఉమెన్ సింగిల్స్ ఇగా స్వియాటెక్ ఈజ్ వరల్డ్ నెంబర్ 1. ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ 1 ఉన్నారు ఇగా స్వియాటెక్. She beat Arina Sabalenka, world number 2. Iga Swiatek beat Arina Sabalenka. ఇక్కడ Alexander Zverev beat Nicolas Jarry. Nicolas Jarry is world number 3, I think. And వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ నుండి. హూ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఛాంపియన్ ఆఫ్ కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్? చెస్ అనేటప్పటికి మనకి ఇండియాలో అయితే ప్రజ్ఞానంద అండ్ ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్గా మన కరెంట్ అఫైర్స్లో ఉన్నవాళ్ళు ప్రజ్ఞానంద కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. అండ్ మాగ్నస్ కార్ల్సన్ ఈజ్ ద వరల్డ్ నెంబర్ 1. Magnus Carlsen beat Hikaru Nakamura. Who has won the PGA Tour Championship 2024? Xander Schauffele, American. ఎవరు ఎక్కడ ఆరిజిన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, హూ క్లెయిమ్ ద ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్? అలెగ్జాండర్ జ్వెరేవ్ మెన్స్ సింగిల్స్. ఉమెన్ సింగిల్స్ అయితే ఇగా స్వియాటెక్. ఎవరిని బీట్ చేశారు? ఇక్కడైతే నికోలస్ జారీ, ఉమెన్ సింగిల్స్లో అరీనా సబ్లెంకాని. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద మనం పెట్టాం చూడండి ఈ పేపర్ కటింగ్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఏమున్నాయో ఇవి కూడా స్పోర్ట్స్ అండి. రీసెంట్లీ హూ హ్యాస్ క్లెయిమ్డ్ హ్యాస్ 6th LPGA టైటిల్ ఆఫ్ ఇయర్? 6th LPGA టైటిల్ ఆఫ్ ద ఇయర్. 6th LPGA అంటే ఇది కూడా గోల్ఫ్కి సంబంధించిందే. LPGA అంటే లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్. హూ హ్యాస్ క్లెయిమ్డ్ హర్ 6th LPGA టైటిల్ ఆఫ్ ద ఇయర్? నెల్లీ కోడ్డా, షీ ఈజ్ ఆల్సో అమెరికన్. Nelly Korda, American. And next one, who has won gold with a world record time of 55.07 seconds? 55.07 seconds in the women's 400 meter T20 రేస్. ఇక్కడ T20 రేస్ అంటే T20 అనేది డిజేబిలిటీ అండి. పారా ఒలింపిక్స్లో ఆర్ పారా అథ్లెటిక్స్లో ఇక్కడ T20, T47, T57 అని ఉంటాయి. ఇవన్నీ కూడా డిజేబిలిటీస్ అనమాట. ఈ T20 కేటగిరీ రేస్ అట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హూ హ్యాస్ వన్ 400 meter T20 కేటగిరీ రేస్ అట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్? దీప్తి జివాంజీ. ఇక్కడ చూడండి పేపర్ కటింగ్ కూడా వేసాం ఇక్కడ. అండ్ నెల్లీ కోడ్డా షీ ఈజ్ అన్ అమెరికన్. Claims her 6th LPGA title of year. Next slide.
మిస్సెలేనియస్ అంటే ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి న్యూస్ పేపర్ నుంచి, హిందూ నుంచి కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ, ఇంటర్నేషనల్ రిలేటెడ్ కానీ ఏమున్నాయనే చూద్దాం. హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫర్ సెకండ్ టర్మ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్. అండ్ ఆన్సర్ ఈజ్ లూయిస్ అబినదర్. క్యాపిటల్ ఆఫ్ డొమినికన్ రిపబ్లిక్ శాంటో డొమింగో. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏదైనా అడగొచ్చండి. ఇప్పుడు మనకి కొత్తగా ఒక ప్రెసిడెంట్ వచ్చారు కంట్రీకి, ఆ కంట్రీ క్యాపిటల్ అడగొచ్చు, కరెన్సీ అడగొచ్చు. ఆ కంట్రీ నుంచి మనకి ప్రీవియస్గా ఎప్పుడైనా కరెంట్ అఫైర్ వచ్చుంటే అది అడగొచ్చు. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్ చూడాలి, ఫ్యూచర్లో ఏమొస్తుంది అనేది మనం ఐడియా ఉండాలి ఒక కరెంట్ అఫైర్కి సంబంధించినప్పుడు. క్యాపిటల్ శాంటో డొమింగో, కరెన్సీ డొమినికన్ పెసో. And next one, Airbus Helicopters has signed an MOU with which organization for helicopter financing కోసం ఏ ఆర్గనైజేషన్తో ఎయిర్బస్ హెలికాప్టర్స్ MOU చేసుకుంది ఆర్ అగ్రిమెంట్ చేసుకుంది? ఆన్సర్ ఈజ్ సిడ్బీ. మనకు ఐడియా ఉంది కదా సిడ్బీ. వాట్ ఈజ్ సిడ్బీ? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సిడ్బీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అడగొచ్చు. 1990 ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఆఫ్ సిడ్బీ. దేనికోసం? ఇట్ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ MSMEs, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సిడ్బీ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ MSMEs అండ్ MSMEs. ఇక్కడ ఈ సిడ్బీ అనేది ఒక ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ సిడ్బీ కూడా ఒకటి. వాట్ ఆర్ దోస్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్? ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏమేమి ఉన్నాయి మనకి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దాన్నే షార్ట్గా AIFI అంటాం. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సిడ్బీ అంటే మన ఇండియాలో ఫైనాన్సింగ్ ఏ సెక్టార్స్కైనా కూడా ఫైనాన్స్ చేసే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి? సిడ్బీ ఎవరిని ఫైనాన్స్ చేస్తుంది? MSMEస్కి ఫైనాన్సింగ్ ఇస్తుంది. అండ్ NHB హౌసింగ్కి ఫైనాన్సింగ్ ఇస్తుంది. నాబార్డ్ దేనికి ఇస్తుంది? అగ్రికల్చర్ సెక్టార్కి ఫైనాన్సింగ్ ఇస్తుంది. అండ్ నాబ్ఫిడ్ దేనికి ఫైనాన్సింగ్ ఇస్తుంది? నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నాబ్ఫిడ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ ఇంకేముంది మనకి? ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఫైనాన్సింగ్ ఇస్తుంది ఎగ్జిమ్ బ్యాంక్. సిడ్బీ, NHB, నాబార్డ్, నాబ్ఫిడ్ అండ్ ఎగ్జిమ్ ఇవన్నీ కూడా, ఈ 5 కూడా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సిడ్బీ వచ్చింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. Yeah, next one. Which state government will pay 500 per quintal bonus for fine rice cultivated by farmers in Kharif season? ఖరీఫ్ సీజన్లో ఫార్మర్ ప్రొడ్యూస్కి క్వింటాకి 500 ఎక్స్ట్రాగా బోనస్గా ఇస్తున్నారు. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ 500 rupees per quintal bonus for fine rice cultivated by farmers. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఖరీఫ్ సీజన్ వచ్చింది కాబట్టి మనకి 3 సీజన్స్ ఉన్నాయి. ఖరీఫ్ ఉంది, రబీ ఉంది, జైద్ ఉంది. ఇక్కడ ఖరీఫ్ అనేది వింటర్ క్రాప్స్ అన్ని కూడా ఖరీఫ్లో వస్తాయి. రబీ అంటే మాన్సూన్. అండ్ కమింగ్ టు జైద్, ఇక్కడ వింటర్, మాన్సూన్ అండ్ సమ్మర్, ఐ థింక్ సో సమ్మర్ క్రాప్స్. ఇక్కడ జైద్లో ఏమేమి వస్తాయి మనకి? ఆయిల్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్, పొటాటో, ఇలాంటి క్రాప్స్ మనకి జైద్లో వస్తాయి.
ఖరీఫ్లో అయితే ఏమొస్తాయి? ఖరీఫ్లో వీట్, కార్న్, ఇవి మనకి ఖరీఫ్లో వస్తాయి. రబీలో అయితే షుగర్ కేన్, కాటన్, ఇలాంటివి మనకి రబీలో గ్రో చేస్తాం, కల్టివేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బేస్ ఇయర్ ఫర్ సిపిఐ మే బీ చేంజ్ టు 2024. ఇదొక మిసెలేనియస్గా, ఇదొక హెడ్లైన్గా వచ్చింది మనకి. ఇది కరెంట్ అఫైర్ కాదు, కాకపోతే ఫ్యూచర్లో కరెంట్ అఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. బేస్ ఇయర్ ఫర్ సిపిఐ మే బీ చేంజ్ టు 2024, మే బీ చేంజ్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి సిపిఐ బేస్ ఇయర్ ఏంటి? 2012 ఇస్ ద బేస్ ఇయర్ ఫర్ సిపిఐ. 2012 ఇస్ ద బేస్ ఇయర్ ఫర్ సిపిఐ. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ప్రస్తుతానికి బేస్ ఇయర్ 2012. బేస్ ఇయర్ అంటే ఏంటి? ఈ ఇయర్ని బేస్గా పెట్టుకొని మనం ప్రైస్ చేంజెస్ని మనం క్యాల్కులేట్ చేస్తాం, మెజర్ చేస్తాం. సిపిఐ, డబ్ల్యూపిఐ ఇవి ఏంటి మనకి? మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. వీటిని యూజ్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డబ్ల్యూపిఐ బేస్ ఇయర్ 2011 to 12. డబ్ల్యూపిఐకి సిపిఐకి డిఫరెన్స్ ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి. ఇక్కడ డబ్ల్యూపిఐ తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ చేంజ్, లెవెల్స్ ఆఫ్ ప్రైస్ చేంజ్ వెన్ సోల్డ్ అట్ హోల్సేల్లో అమ్మినప్పుడు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయి, ఎంత చేంజ్ అయ్యాయి, దాన్ని మెజర్ చేస్తాం డబ్ల్యూపిఐ ద్వారా. అండ్ కమింగ్ టు సిపిఐ అంటే ఏంటి? ప్రైస్ లెవెల్ చేంజెస్ ఇన్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ చేంజ్ అవుతున్నప్పుడు ఎక్కడ? కన్జ్యూమర్ లెవెల్లో చూస్తాం. సిపిఐ అయితే కన్జ్యూమర్ లెవెల్లో. కన్జ్యూమర్స్ అంటే మనం, జనరల్ పబ్లిక్స్ అంతా కూడా కన్జ్యూమర్స్ అవుతుంది. కన్జ్యూమర్ లెవెల్లో ప్రైస్ చేంజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్యాల్కులేట్ చేసేది సిపిఐ. హోల్సేల్ ప్రైస్ అంటే హోల్సేల్ మార్కెట్లో ప్రైస్ చేంజెస్ని క్యాల్కులేట్ చేసేది డబ్ల్యూపిఐ. ఇక్కడ మనకి ఏమి హెడ్లైన్ వచ్చింది? బేస్ ఇయర్ ఫర్ సిపిఐ మే బీ చేంజ్ టు 2024. ప్రీవియస్లీ 2012 ఉండేది, ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో మార్చొచ్చు దాన్ని 2024గా అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మిస్సెలేనియస్ టాపిక్, SII సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సెండ్స్ మలేరియా వ్యాక్సిన్ టు ఆఫ్రికా. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎవరిది? సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైరస్ పూనావాలా. ఈజ్ ఎ ఫేమస్ ఫిలాంథ్రోపిస్ట్. సైరస్ పూనావాలా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ R21 మ్యాట్రిక్స్ ఎమ్ మలేరియా వ్యాక్సిన్ అనేది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ప్రీవియస్లీ ఒక 4-5 months బ్యాక్ కరెంట్ అఫైర్ ఇది. R21 మ్యాట్రిక్స్ ఎమ్ మలేరియా వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సైరస్ పూనావాలా ఈజ్ ఇంపార్టెంట్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు. అండ్ ది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన వ్యాక్సిన్ పేరు కూడా ఇంపార్టెంట్. R21 మ్యాట్రిక్స్ ఎమ్ ఇండియా ఆఫ్రికాకి సప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ మిసెలేనియస్ టాపిక్ చూడండి ఒకసారి. ICRA ఎస్టిమేట్స్ జీడిపి గ్రోత్ ఫర్ FY24. FY24 FY25 అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ FY24 అట్ వాట్ పర్సెంట్? దీని క్వశ్చన్గా చెప్పుకున్నాం. 7.8% జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ చేసింది ఎవరు? ICRA ఈజ్ ఏ రేటింగ్ ఏజెన్సీ, ICRA ఈజ్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇక్కడ మనం జీడిపి ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, జీడిపి ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఇస్తాయి? మామూలుగా మనకి FY24 కానీ 25 కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ జీడిపి ఫోర్కాస్టింగ్ ఇస్తాయి, ఇండియన్ ఆర్గనైజేషన్స్ కూడా ఫోర్కాస్టింగ్ ఇస్తాయి. మెయిన్గా చూసుకుంటే మనకి ఇండియాలో SBI ఎకోవ్రాప్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ జీడిపి ఫోర్కాస్ట్. NSO ఇస్తుంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అండ్ OECD, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనుకుంటే వరల్డ్ బ్యాంక్, IMF అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. మూడీస్ ఇస్తుంది, JP and Morgan ఇస్తుంది. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి జీడిపి ఫోర్కాస్ట్ ఇస్తాయి. ఈ జీడిపి ఫోర్కాస్ట్లు వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్లో వీటిని ఏం చేయాలంటే మనం ఇవన్నీ కూడా ఒక సెపరేట్ లిస్ట్గా ఫామ్ చేసుకుంటే ఒక 10 to 11 ఆర్గనైజేషన్స్ వస్తాయి, 10 to 11 ప్రొజెక్షన్స్ వస్తాయి. ఫర్ FY24 వస్తుంది, 25 కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనం లిస్ట్గా ఫామ్ చేసుకుంటే ఇవన్నీ ఒకేసారి మనం చదువుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు కన్ఫామ్గా ఈజీగా ఉంటుంది.
ఖచ్చితంగా జీడిపి ఫోకాస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మనకు బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నా కానీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నా మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ బ్యాంకింగ్లో మనకి జీడిపి ఫోకాస్ట్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. లాస్ట్ స్లైడ్ అబౌట్ ఇంపార్టెంట్ డేస్ నుంచి మనకి May 22 ఏం ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ ఈజ్ అబ్జర్వ్డ్? May 22 ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఇంపార్టెంట్ డే వచ్చిన ప్రతిసారి కూడా మనం దానికి థీమ్ ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మనకి థీమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీకి థీమ్ ఏంటి? బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ టు కమమరేట్. ఇది ఎందుకు మనం జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ? టు కమమరేట్ ద అడాప్షన్ ఆఫ్ ద కన్వెన్షన్ అట్ రియో డి జెనీరో ఎర్త్ సమిట్ ఇన్ 1992. ఎర్త్ సమిట్ అంటే క్లైమేట్ సస్టైనబిలిటీ కోసం క్లైమేట్ యాక్టివిటీస్ మీద ఒక సమిట్ 1992లో జరిగింది. అది ఎక్కడ జరిగింది? రియో డి జెనీరోలో జరిగింది. టు కమమరేట్ ద అడాప్షన్ ఆఫ్ కన్వెన్షన్ అట్ రియో డి జెనీరో ఎర్త్ సమిట్ ఇన్ 1992. ఇక్కడ బయోడైవర్సిటీ గురించి వచ్చింది కాబట్టి దీని గురించి చిన్న పాయింట్ మాట్లాడుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా క్వశ్చన్ రావాలనుకుంటే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బయోడైవర్సిటీ అంటే ఏంటి? డైవర్స్ అంటే వెరైటీ ఆఫ్ స్పీషీస్, ప్లాంట్ స్పీషీస్ కావచ్చు, యానిమల్ స్పీషీస్ కావచ్చు, వీటిని మనం కన్జర్వ్ చేయాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ బయోడైవర్సిటీ ఈజ్ సీన్. బయోడైవర్సిటీ అంటే కన్జర్వేషన్ ఆఫ్ plant species and animal species and different organisms that are prevailing in the nature ecosystemని బ్యాలెన్స్ చేయడం కోసం మనం బయోడైవర్సిటీ పాటించాలి. ఇక్కడ బయోడైవర్సిటీ ఇక్కడ ఇంటర్నేషనల్ డే వచ్చింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ Biodiversity 2010 is observed as an international year of biodiversity. ఇక్కడ బయోడైవర్సిటీలో మనకి ఇన్ కేస్ మనం స్ట్రాటజీగా మాట్లాడుకోవాలనుకుంటే బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మనకి బయోడైవర్సిటీలో మాట్లాడుకోవచ్చు. ఇన్ కేస్ మనకి నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఒక సెషన్ తీసుకొని స్ట్రాటజీగా కూడా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. ఎవ్రీడే మనం లైవ్ చేయడానికి కూడా స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ.